మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నానా, నేను చెప్పేది వింటారా? నువ్వు కాస్త నోరు మూసుకుంటావా అని చారు అరుస్తూ ఉంటుంది. ఏమైందే? మళ్ళీ అల్లుడికి ఆ గిల్టు నగల విషయం తెలిసిపోయిందా అని అడుగుతూ ఉంటుంది. లేదు, నా గురించిన అన్ని విషయాలు తెలిసిపోయాయి మా ఇంట్లో వాళ్ళకి. నేను పారిపోయి వచ్చాను అని చారు చెప్తూ ఉంటుంది. ఏంటే పారిపోయి వచ్చావా? అన్ని విషయాలు అంటే ఆర్జన్ మంటల్లోకి తోసిన విషయం, గిల్టు నగలు అన్నీ తెలిసిపోయాయా అని చలపతి గౌరీ అడుగుతూ ఉంటారు. అవును, అన్నీ తెలిసిపోయాయి, నేను పారిపోయి వచ్చేసాను అని చారు చెప్తూ ఉంటుంది. ఏంటే ఇన్ని రోజులు మనం వేసిన ప్లాన్లన్నీ వేస్టేనా? నేను దెబ్బలు తిన్నది వృధానేనా? ఇలా పారిపోయి వస్తావా? అదేదో నువ్వు ఆ ఇంటికి మహారాణిలా వెళ్తావని అనుకుంటే ఇలా పారిపోయి వచ్చావా అని చలపతి అడుగుతూ ఉంటాడు చారుని. అవునని చారు చెప్తూ ఉంటుంది. అమ్మో అమ్మో అమ్మో, అయ్యో, అన్ని విషయాలు తెలిసిపోయాయా? ఏమే గౌరీ, ఇంకా నువ్వు అలా చూస్తున్నా నిలబడ్డావేంటి అని. మరి ఏం చేయాలండి అని గౌరీ అడుగుతూ ఉంటుంది. వెళ్ళి త్వరగా ముగ్గురు బట్టలు సర్దేవే. రఘురామ్ గారు ఏమైనా తక్కువైన వాడు అనుకుంటున్నావా? భారతీయుడు సినిమాలో ముసలి కమల్ హాసన్ లాంటి వాడు. మనం దొరికామనుకో వాళ్ళ ఇంట్లో వాళ్ళపై ఇన్ని కుట్రలు చేసినందుకు మన ముగ్గురు ప్రాణాలు తీసేస్తాడే. అందుకే పారిపోదామే అని చెప్తూ ఉంటాడు. వెళ్ళి సర్దవే అని చలపతి గౌరికి చెప్తూ ఉంటాడు. ఏమ్మా అంతే కదమ్మా అని చలపతి అంటూ ఉంటాడు. కాదు నాన్న అని చారు అంటుంటుంది. కాదేంటి అని ఏం మాట్లాడుతున్నావు అని చలపతి అంటూ ఉంటాడు. నేనేమైనా స్కూల్ పిల్లనా మీతో పాటు రమ్మని చెప్తే వచ్చేయడానికి అని చారు చెప్తూ ఉంటుంది. మరి ఇంకేంటమ్మా అని చలపతి అంటూ ఉంటాడు. నేను రానుగాక రాను. నేను ఎవరనుకున్నావు? నేను సీను గడి భార్యని. నేను సీను బావతో కాపురం చేసి తీరాల్సిందే అని చారు చెప్తూ ఉంటుంది. ఇంత జరిగిన తర్వాత ఎలా మాట్లాడుతున్నావేంటి నువ్వు? ఎలా ఏమైంది నీకు అని గౌరీ అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, ఇంత జరిగిన తర్వాత సీను బావ నన్ను దగ్గరకు రానివ్వడు, నాతో కాపురం కూడా చేయనని చెప్తాడు. కానీ సీను బావనే మన దగ్గరికి రప్పించుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా రామ్మ వచ్చి కాపురం చేయమ్మా అని వాళ్ళే బతిమలాడి చేసుకుంటే అని చారు చెప్తూ ఉంటుంది. ఇంకా చలపతి గౌరీ ఇద్దరు షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. అలా కల్లో కూడా జరగదమ్మా, నువ్వు కళ్ళు కంటూ ఉంటావు, నేను చెప్పేది విను అని చలపతి చెప్తూ ఉంటాడు. లేదు నాన్న, అది నిజమయ్యే తీరుతుంది, నేను నిజం చేసే తీరుతాను. అలా జరగడానికి నేను ఎన్నైనా చేస్తాను, ఇంకా ఎన్నెన్నో కుట్రలు చేయమన్నా చేస్తాను, అంతేకాని మీలాగా పారిపోయి మాత్రం నేను అస్సలు రాను అని చారు చెప్తూ ఉంటుంది. కానీ వాళ్ళు నీ దగ్గరకు వచ్చి బతిమలాడతారంటే అలాంటి ఉపాయం నీ దగ్గర ఏమైనా ఉందా అని అడుగుతూ ఉంటారు. అయినా ఇప్పుడు మనం ఎన్ని డ్రామాలు వేసినా వాళ్ళు నమ్మరమ్మా, ఇంతవరకు వేసిన డ్రామాలతో ఇది కూడా కలిసిపోతుంది, మరి అలాంటి ఉపాయం ఏముందమ్మా నీ దగ్గర అని చలపతి అడుగుతూ ఉంటాడు. నా దగ్గర ఒక ఉపాయం ఉందిలేనన్నా, ఎప్పుడు ఎవరో ఒకరు అన్నారు కదా, శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలని. మనల్ని అపాయం నుంచి కాపాడే ఉపాయం రాకుండా పోతుందా? మన కోసం వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చి తీరుతుంది, చూస్తూ ఉండండి అని చారు చెప్తూ ఉంటుంది. బామ్మ పెరట్లో చెట్టు కింద కూర్చొని ఉంటుంది. అయ్యో భగవంతుడా ఏంటి అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. అయ్యో అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అంటూ పద్మ అక్కడికి వస్తూ ఉంటుంది. వెనకాలనే పార్వతి కూడా వస్తూ ఉంటుంది. అయ్యో నీ పరిస్థితి తలుచుకుంటుంటేనే నాకు బాధగా ఉంది, ఇప్పుడు ఏంటి నీ పరిస్థితి అని బామ్మ అంటూ ఉంటుంది. ఇప్పుడు ఏమైంది నాకు? నేను ఆ చారుతో తెగదెంపులు చేసేసుకుంటాను, నెల తిరగకుండానే నా కొడుక్కి పెళ్లి చేస్తాను, నా పరిస్థితి ఏంటి? నువ్వెందుకు ఏడుస్తున్నావు నా పరిస్థితి గురించి అని పద్మ అడుగుతూ ఉంటుంది. అయినా బీరువాలో గిల్టు నగలు పెట్టుకుని నాకేమీ చెప్పకుండా కొంతమంది నా పక్కనే తిరుగుతున్నారు కదా అని పద్మ చెప్తూ ఉంటుంది. వసే పిచ్చి పుల్లమ్మ, నేను మాట్లాడుతున్నది వేరు, నువ్వు మాట్లాడేది వేరు. పరిస్థితి అంటే నేను మాట్లాడుతున్నది నీ కొడుకు భవిష్యత్తు గురించి కాదు. నీ కొడుకు భవిష్యత్తు గురించి తర్వాత ఆలోచించుకోవచ్చు, ముందు నీ పరిస్థితి ఏంటో నీ భవిష్యత్తు ఏంటో ఒక్కసారి ఆలోచించుకో అని బామ్మ చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా అని పద్మ అంటుంది. చారు ఏదైనా తప్పు చేసినప్పుడు నువ్వు మీ అన్నయ్య కాళ్ళపై పడి ఆ రోజు ఏం మాట్లాడావో ఒకసారి గుర్తు చేసుకో అని బామ్మ అంటుంది. అవును, నాకు కొరడా దెబ్బలు మిగిలి ఉన్నాయి కదా, ఇప్పుడు ఏం చేయాలి అని పద్మ ఆలోచిస్తూ ఉంటుంది. అవన్నీ గుర్తు చేసుకొని నీ పరిస్థితి కోసం నేను ఇలా బాధపడుతున్నానే, ఏడుస్తున్నానే అని బామ్మ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు అయినా అన్నయ్యకి అవన్నీ గుర్తుంటాయా అమ్మ అని అడుగుతూ ఉంటుంది. ఆ చిత్రగుప్తుడు మర్చిపోయినా కూడా రఘురము అస్సలు మర్చిపోడే, నీకు కనపడేలా ఉండాలనే కదా ఆ కొరడా కూడా హాల్లో అలా తగిలించి పెట్టాడు అని బామ్మ చెప్తూ ఉంటుంది. నా దగ్గర ఒక ఐడియా ఉంది, చారుని గుడ్డిగా నమ్మి నేను మోసపోయానన్నయ్య, అందుకే అన్నయ్య ఏదో తప్పైపోయింది, ఇప్పుడు నువ్వు ఏ శిక్ష వేయాలో నీ ఇష్టం అన్నయ్య అని నేనే కొరడా తీసుకొని అన్నయ్య చేతుల్లో పెట్టేస్తాను. నాపై జాలిపడి అన్నయ్య అప్పుడు నాకు శిక్ష వేయకుండా వదిలేస్తాడు కదా, నాకు కొరడా దెబ్బలు తప్పిపోతాయి అని పద్మ చెప్తూ ఉంటుంది. ఇప్పుడే ఆ చారు మోసం చేసిందని బావగారు చాలా కోపంతో రగిలిపోతున్నారు, ఇప్పుడు మీపై జాలి పడతారేమోనని నాకు అస్సలు అనిపించటం లేదు, తోలు తీస్తారనిపిస్తుంది అని పార్వతి చెప్తూ ఉంటుంది.
వదిన అసలు నీ టైం బాగాలేదు, ఆలోచించు అని పార్వతి చెప్తూ ఉంటుంది. అవునే, నీ గ్రహచారం అస్సలు బాగోలేదు, ఇప్పుడు అవన్నీ అవసరమా, నువ్వే కొరటా తీసుకుపోయి రఘురామ్ చేతుల్లో పెట్టడం అని బామ్మ కూడా అంటూ ఉంటుంది. నీ కొడుకైనా నీ కొడుకు మనసు నీకు తెలియదేమో, అన్నయ్య మనసు నాకు బాగా తెలుసు, చూస్తూ ఉండండి నేను కొరటా దెబ్బల్ని ఎలా తప్పించుకుంటాను అని పద్మ నేరుగా లోపలికి వస్తూ ఉంటుంది. శివరాం, వెంకట్రావు, జానకి నిలబడి ఉంటాడు. రఘురామ్ దీని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నేరుగా పద్మ కొరడా తీసుకొని రఘురామ్ దగ్గరికి వస్తుంది. అన్నయ్య, చారు తప్పులు కనుక చేస్తే నాకు శిక్ష వేస్తానని కొరడా అక్కడ తగిలించారు కదన్నయ్య. అవును, నాకు తెలుసు, నేను మర్చిపోలేదు అని రఘురామ్ చెప్తూ ఉంటాడు. మీరు మర్చిపోరని నాకు తెలుసు అన్నయ్య, అందుకే మీరు ఏ శిక్ష వేస్తారో మీ ఇష్టం అన్నయ్య, ఇదిగోండి అన్నయ్య కొరడా, వేయండి అన్నయ్య అని పద్మ ఆ కొరడా తీసి ఇస్తూ ఉంటుంది. వెంటనే రఘురామ్ చేతిలోకి తీసుకుంటాడు. అయ్యో, అనవసరంగా నేను రాంగ్ స్టెప్ వేసానే ఏంటి, అన్నయ్య కొరడా తీసుకునే సరే అని పద్మ భయపడుతూ ఉంటుంది. వెంటనే రఘురామ్ కొరడాని జలిపిస్తాడు. అందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు. పద్మ, నువ్వు చేసిన తప్పులకి ఇదే నా కొరడా దెబ్బలు, నీకు వేస్తున్న శిక్ష అని వెంటనే కొరడాతో కొట్టుపోతూ ఉంటాడు. ఆగండి బావగారు, ఆగండి, ఆ కొరడా ఏదో నాకు ఇవ్వండి బావగారు, ఆ శిక్ష ఏదో నేను అమలు చేస్తాను, మహాప్రసాదం అనుకుంటాను అని వెంకట్రావు చేతులు పెట్టి అడుగుతూ ఉంటాడు. నన్ను ఆపుతాడు అనుకుంటే కొట్టకుండా ఈయన ఇలా అట్లా అంటున్నాడేంటి అని పద్మ కూడా అనుకుంటూ ఉంటుంది. అవునన్నయ్య, ఆ కొరడా ఏదో బావగారికి ఇచ్చేసే అన్నయ్య అని కొడుకు జీవితం నాశనం చేసినందుకు భార్యకి తనే శిక్షిస్తాడు అని శివరాం కూడా చెప్తూ ఉంటాడు. పద్మ నోరు తెరుచుకొని అలా షాక్ అయి చూస్తూ ఉండిపోతుంది. రఘురామ్ కొరడా ఇవ్వడంతో మహాప్రసాదం అంటూ, రా పద్మం రా, ఇలా రా అని భుజాలు పట్టుకొని, ఎన్నిసార్లు చెప్పానే, ఆ ఆద్య సీను ఒకరినొకరు ఇష్టపడుతున్నారు, ఆ ఆద్యని పెళ్లి చేసుకుంటే సీను చాలా సంతోషంగా ఉంటాడని చిలక్కి చెప్పినట్లు చెప్పాను, నువ్వు విన్నావా? వినలేదే, ఇప్పుడు చూడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేశావు, వాళ్ళేమో ఇలా ఏడుస్తున్నారు, ఇదంతా నీ వల్లే కదా పద్మం, నీ వల్లే, అందుకే నువ్వు శిక్ష అనుభవించి తీరాల్సిందే అని వెంకట్రావు కొరడాతో బాగా కొడుతూ ఉంటాడు. అబ్బా అబ్బా అంటూ పద్మ దెబ్బలు భరించలేక కేకలు పెడుతూ ఉంటుంది. సీను మాట్లాడుకుంటా చూస్తూ ఉండిపోతాడు. అయ్యో అయ్యో అంటూ బామ్మ, పార్వతి, జానకి అలాగే చూస్తూ ఉండిపోతారు. నీకు పడాల్సిందే పద్మం అంటూ వెంకట్రావు అలా ఒక 6 కొరడా దెబ్బలు కొడుతూ ఉంటాడు. ఇంకా తట్టుకోలేక వెంటనే పద్మ అన్నయ్య అంటూ రఘురామ్ కాళ్ళు పట్టుకుంటుంది. అన్నయ్య, ఇంక కొట్టొద్దని చెప్పండి అయ్యా, నేను దెబ్బలు భరించలేకపోతున్నాను, చాలా నొప్పులుగా ఉన్నాయి అన్నయ్య, నేను చేసింది తప్పే అన్నయ్య అంటూ పద్మ కాళ్ళు పట్టుకుంటుంది. మళ్ళీ వెంకట్రావు నిన్ను అని కొట్టబోతూ ఉంటాడు. బావగారు అంటూ రఘురామ్ ఆపేస్తాడు. ఇదిగోండి బావగారు అంటూ వెంకట్రావు ఆ కొరడాన్ని రఘురామ్కి ఇచ్చేస్తాడు. క్షమించండి అన్నయ్య, నేను చేసిన తప్పే అన్నయ్య అని పద్మ చెప్తూ ఉంటుంది. లే పద్మ, క్షమించమని నువ్వు అడిగితే సరిపోదు, నీ కోడలు చారు కూడా క్షమించమని కాళ్ళు పట్టుకోవాలి అని రఘురామ్ చెప్తూ ఉంటాడు. ఏంటి, చారు చెప్పాలా అని పద్మ అంటూ ఉంటుంది. అవును, ఇద్దరు కలిసే కదా తప్పు చేశారు, అందుకే చారు కూడా క్షమాపణలు చెప్పాలి అని రఘురామ్ చెప్తూ ఉంటాడు. అది ఇక్కడ లేదు కదా అని పద్మ అంటుంది. పుట్టింటికే కదా వెళ్ళింది, అది వెళ్ళి తీసుకురాపోవే అని బామ్మ అంటుంది. ఏంటి, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ చారుని ఇక్కడికి తీసుకురావాలా? నేను వెళ్ళను అని పద్మ అంటూ ఉంటుంది. ఏంటే వెళ్ళను చెప్తున్నావు, మళ్ళీ కొరడాతో కొట్టాలి ఏంటి అని వెంకట్రావు అడుగుతూ ఉంటాడు. ఎందుకు వెళ్ళమని చెప్తే అది చేసిన తప్పులకి ఇప్పుడు నాకు మండిపోతుంది, అది కనిపిస్తేనే నేను ఎక్కడ దాన్ని పీక నొక్కేస్తానేమో అని నాకు అంత ఆవేశం రగిలిపోతుంది, అందుకే నేను వెళ్ళను అని పద్మ చెప్తూ ఉంటుంది. మామయ్య, నేను వెళ్తాను మామయ్య, ఆ చారుని లాక్కొచ్చి క్షమాపణలు చెప్పిస్తాను మామయ్య, నేనే వెళ్తాను అని సీను అంటాడు. ఆగు సీను, నువ్వు వెళ్ళకూడదు, ఈ పద్మ, ఆ చారు ఇద్దరు కలిసే ఈ తప్పులన్నీ చేశారు, పద్మ భాగం కూడా ఈ తప్పుల్లో చాలా ఉంది, అందుకే పద్మనే వెళ్ళి చారుని తీసుకురావాలి అని పద్మ నువ్వు వెళ్ళి తీరాల్సిందే అని రఘురామ్ చెప్పేస్తాడు. అలాగే అన్నయ్య, అలాగే నేనే వెళ్ళి తీసుకొస్తాను అని పద్మ కూడా చెప్తూ ఉంటుంది. నీ ఆవేశాన్ని పక్కన పెట్టు, సందర్భానుసారంగా మాట్లాడి చారుని తీసుకొచ్చి క్షమాపణ చెప్పించు అని చెప్తూ ఉంటాడు. అలాగేనని పద్మ ఆటోలో బయలుదేరి వెళ్తుంది. ఆటో ఇంటి ముందు ఆగగానే, అమ్మ మీ అత్తగారు వచ్చినారమ్మా అని చలపతి చెప్తూ ఉంటాడు. వస్తుందా? ఆవిడ వస్తుందని నాకు బాగా తెలుసు, నేను చెప్పిన ప్లాన్ మొత్తం మీకు గుర్తుంది కదా, ఇప్పుడు ఈ బకెట్లో నీళ్ళు అనుకొని మా అత్త నా ఒంటిపై పోస్తుంది, కానీ ఇందులో ఉన్నది కిరోషన్ అని నాకు తెలియదు, ఈ బకెట్లో నీళ్ళని ఆవిడ నాపై పోస్తున్నప్పుడు నువ్వు కెమెరాతో కరెక్ట్గా వీడియో రికార్డింగ్ చేయి, నువ్వు చాలా జాగ్రత్తగా వీడియో రికార్డింగ్ చేయాలి అని చారు చెప్తూ ఉంటుంది.
ఈ నీ ప్రాణం మీదకి తెచ్చుకునే ఐడియాలు అవసరమా? వద్దమ్మా, నీకేమన్నా అయితే మేము భరించలేనమ్మా అని చెప్తూ ఉంటారు. చావు ఏదో ఒకటి, నేను చెప్పింది చేసి తీరాల్సిందే, నువ్వు రికార్డింగ్ కరెక్ట్గా చేస్తావు కదా అని చారు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అలాగేనని చలపతి గౌరీ కూడా చెప్తూ ఉంటారు. వెంటనే గౌరీ చెప్పింది చేస్తానని చెప్తూ ఉంటుంది. ఇక చారు కిచెన్లోకి వెళ్ళి కిరోసిన్ పైన పోసుకుంటుంది. అప్పుడే అగ్గిపుల్ల వెలిగించబోతూ ఉంటుంది. అప్పుడే గౌరీ బకెట్ పట్టుకొని పెరట్లో నుండి వస్తూ ఉంటుంది. ఎక్కడ నీ కూతురు అని కిరోసిన్ ఉన్న బకెట్ని పట్టుకొని నీళ్లు అనుకొని పద్మకి చూపిస్తూ, ఇదిగో ఈ నీళ్లు తనపై పోయడానికి వెళ్తున్నాను, అది చచ్చిపోతుంది, కిరోసిన్ పోసుకొని ప్రాణాలు వదిలేస్తానంటుంది. మీ ఇంట్లో ఏం జరిగిందో ఏంటో అని అంటూ ఉంటుంది. ఏంటి ప్రాణాలు తీసుకుపోతుందా అని పద్మ అలా షాక్ అయి వింటూ ఉంటుంది.